బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. తిరుమల లడ్డు వివాదంలో మరో ట్విస్ట్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి. సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీ వేయటాన్ని సవాల్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్పై మరో కమిటీ నియమించటపై సుబ్రహ్మణ్య స్వామి అభ్యంతరాన్ని తెలిపారు. సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ ఏకసభ్య కమిటీ ఏర్పాటుపై అభ్యంతరాన్ని తెలుపుతూ కూడా ఈ పిటిషన్ దాఖలు చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. అయితే పిటిషన్పై రేపు విచారణ చేయనున్నారు. ఇక చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చి ధర్మాసనం దీని మీద కూడా విచారణ చేపట్టనుంది. ప్రతివాదులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను చేర్చారు. ఏపీ సీఎం చంద్రబాబు, సిట్, సిబిఐ, టీటీడీ కూడా దీంట్లో ప్రతివాదులుగా ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ పిటిషన్ గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, తిరుమల లడ్డు వివాదం ఏమాత్రం కూడా సద్దుమణగటం లేదు. రోజుకొక ట్విస్ట్తో కూడా ఈ వ్యవహారం అనేది చూస్తూ ఉన్నాం. పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ పిటిషన్ మీద? ఎస్రేణు, ఈ వ్యవహారానికి సంబంధించి అంటే మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులకు సంబంధించినటువంటి వారి మనోభావాలకు సంబంధించినటువంటి వ్యవహారం 2019 నుంచి 2024 వరకు కూడా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున లడ్డూని కల్తీ చేశారు. అంటే నెయ్యిని కల్తీ చేశారా, ఆ నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డూకి సంబంధించినటువంటి అవశేషాలను కానీ వీటన్నింటినీ గుర్తించి సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి సిట్, సిబిఐ అలాగే రాష్ట్ర పోలీసులతో ఏర్పాటు చేసినటువంటి సిట్ వాళ్ళు తేల్చినటువంటి అంశాల్లో ప్రస్తావించినటువంటి అంశాలు కానీ అదేవిధంగా నివేదికలో పొందుపరిచినటువంటి అంశాలు కానీ ఇప్పుడు తీవ్ర సంచలనం అవుతున్నాయి. అదేవిధంగా అంటే అందులో పామాయిల్ కానీ లేదంటే ఇతర రసాయనాలు వాడారు అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. దీనికి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గానే ఉంది. గత ఏడాది ఎప్పుడైతే ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో, ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో చంద్రబాబు నాయుడు చెప్పారు, ఆ రోజు నుంచి కూడా దీనికి సంబంధించి వివాదం నడుస్తూనే ఉంది. అటు భక్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత నుంచి కూడా ఒక సిట్ ఏర్పాటు చేయడం, తర్వాత ఆ సిట్ కాదని సుప్రీంకోర్టు ఒక సిట్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా కొంత కీలక పరిణామాలు దిశగా వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ సిట్ ఏదైతే తేల్చిందో కొన్ని అంశాలకు సంబంధించి కొంత అంటే ఖచ్చితంగా కల్తీ జరిగింది, అయితే అందులో జంతుకోవు ఉందా లేదా అనే అంశానికి సంబంధించి సిట్ అధికారులు మాత్రం ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయలేదు. కానీ దీనికి సంబంధించి ఏదైతే నివేదిక ఆధారంగా ఏకసభ్య కమిషన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఏకసభ్య కమిషన్ విషయంలో ఇప్పుడు వైసీపీ కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా కొంత మనం చూస్తూనే ఉన్నాం. ఈ సమయంలో బీజేపీ మాజీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, తమిళనాడుకు చెందినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆ వైసీపీకి అనుకూలంగా ఉంటారనేటువంటి ఇది ఉంది. ఆయన రేపు ఏదైతే సుప్రీంకోర్టులో రేపు 23వ తారీఖున విచారణ జరగనుందో, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు సూర్యకాంత్ ముందు విచారణ జరగనుందో, ఆ తర్వాత అంటే ఈ నేపథ్యంలో ఆయన ఇటువంటి ఆఖరి నిమిషంలో దీనికి సంబంధించి ఒక పిటిషన్ దాఖలు చేయడం కొంత సంచలనంగా మారిందని చెప్పాలి. అయితే ఈ అంశానికి సంబంధించి కొంత ముందుకు వెళ్లకుండా వైసీపీ జాగ్రత్త పడుతోంది. అందుకనే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని రంగంలోకి దించింది అనేది అయితే కొంత తెలుస్తోంది. అయితే ఇక్కడ సిట్ ప్రస్తావించినటువంటి అంశాలకు సంబంధించి అధ్యయనం చేసే క్రమంలోనే మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులో కొంత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసినటువంటి పిటిషన్ కు సంబంధించి ప్రతివాదులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, సిబిఐ అధికారులు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా చేర్చడం జరిగింది. అదేవిధంగా మరికొంతమంది వ్యక్తులను కూడా ఇందులో చేర్చడం జరిగింది. అయితే ఇందులో రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి సిట్కి సంబంధించి కొంత ఇటు వైసీపీలో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. అంటే ఆయన కొంత టీడీపీకి అనుకూలంగా ఉండేటువంటి అధికారి అనేది కూడా కొంత గతంలో వచ్చినటువంటి విమర్శ. ఇటువంటి సమయంలో ఇది కొంత మరి అంటే అటు రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతుందా లేదంటే మొత్తం ఎన్డీఏ ఇబ్బంది పడుతుందా అనేది చూడాలి. రైట్. అయితే ఈ పిటిషన్ అయితే రేపు విచారణకు రానున్నట్లుగా తెలుస్తోంది. విచారణ గురించిన డీటెయిల్స్ ఏంటి? అయితే దీనికి సంబంధించి రేపే విచారణ, అంటే రెండు విచారణలు రేపే జరిగే అవకాశం ఉంది. కానీ ఇక్కడ వైసీపీ కూడా తమ లాయర్ల విషయంలో అంటే తమను పదే టార్గెట్ చేస్తున్నటువంటి అంశానికి సంబంధించి వైసీపీ కూడా కొంత సీరియస్ గానే వ్యవహరిస్తోంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి అటు హెరిటేజ్ కి, ఇందాపూర్ డైరీకి సంబంధించి వాళ్ళు పెద్ద ఎత్తున శాసన మండలిలో వాదనలు కూడా వినిపించడం మనం చూస్తూనే ఉన్నాం.
కాబట్టి ఇప్పుడు రేపు అటు వైసీపీ లాయర్లు కూడా కొంత బలంగానే వాదనలు వినిపించే అవకాశం ఉంది. అటు వైవి సుబ్బారెడ్డి కానీ లేదంటే మరికొంతమంది టీటీడీలో పనిచేసినటువంటి అధికారులు కానీ వీళ్ళందరూ కూడా కొంత బలంగానే వాదనలు వినిపించే అవకాశాలు ఉండొచ్చు. అలాగే అటు బోలేబాబా డైరీకి సంబంధించి కూడా కొంత బలమైనటువంటి వాదనలే చూడొచ్చు అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. రైట్, స్టే విత్ us వెంకట్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక సుప్రీంకోర్టులో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీ వేయటాన్ని సవాల్ చేస్తూ ఉన్నారు ఆయన. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్పై మరో కమిటీని నియమించడాన్ని కూడా సుబ్రహ్మణ్య స్వామి తప్పుపడుతూ కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ ఏకసభ్య కమిటీ అభ్యంతరం మీద ఏర్పాటు మీద ఆయన అభ్యంతరం తెలుపుతూ ఉన్నారు. ఈ రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు జరిగింది. అయితే అతడు టీడీపీకి కొంత అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి అంటూ కూడా ఇతని మీద అయితే ఆరోపణలు ఉన్నాయి. ఇక పిటిషన్ మీద రేపు విచారణకు రానుంది. మరొక వైపు వైసీపీ పిటిషన్ కూడా రేపు విచారణకు రానుంది. దీంతో కూడా రేపు ఈ తిరుమల లడ్డు వ్యవహారం మీద ఎటువంటి వాదనలు జరుగుతాయి, ఏంటి కోర్టు ఏం తీర్పిస్తుంది అనే దాని మీద కూడా తీవ్ర ఆసక్తి నెలకొని ఉంది.